వాళ్ళు అన్నం తినేటప్పుడు నోరు ఇట్లా తెరిచి తినరు, మూసుకొని నములుతారు. అందుకని ఎన్నో ఉన్నాయి అట్లానే. అంటే వాళ్ళు ఈ దేశానికి వస్తే మనం వారికి ఓరియంటేషన్ ఇవ్వాలి. ఒక అమెరికన్ ఇక్కడికి వచ్చినాడు. వస్తే మద్రాస్ హోటల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ దోశలు ఇస్తారు, ఇడ్లీలు ఇస్తారు, సాంబార్ ఇస్తారు. ఈ అమెరికన్ వచ్చినోడు సర్దార్జీ ఇంట్లోకి వచ్చినాడు, ఫ్రెండు. ఆ సర్దార్జీ రెస్టారెంట్ కంటే హోటల్ అంటాం కదా, అక్కడికి తీసుకెళ్ళి దోశ ఆర్డర్ చేశారు. అమెరికాలో దోశల్లాగా ప్యాన్ కేక్స్ అని ఉంటాయి. వాళ్ళు దోశ అన్నారు, ప్యాన్ కేక్స్ అంటారు. ఇక్కడ మనకు దోశలు ఇస్తారు, దానికి పచ్చడో ఏదో ఇస్తారు. ఈ సర్దార్జీ ఏం చేశాడు, ఆ దోశని ఇట్లా సగం దుంచేసి మడిసి 2 ఏట్లలో అంతా తినేసినాడు. ఈ అమెరికన్కు అర్థం కావడంలే ఎట్లా తినాలనో. వాళ్ళు చేతులతో తినలేరు. ఒకవేళ ఇట్లా చేతులతో ఇట్లా తినాలి అంటే ఇట్లా తినాలి, అది లోపలికి పోదు, షవల్ చేసినట్టు పోతుంది. అందుకని వాళ్ళు ఫోర్క్స్ అన్నా స్పూన్స్ అన్నా వాడతారు. కానీ ఈ మనిషి ఇండియన్ పద్ధతి నేర్చుకోవాలి అని ఆ సర్దార్జీ ఎట్లా చేసినో అట్లా చేయడానికి ట్రై చేసినాడు. చేసి ఎట్లా ఒకటి కష్టపడి తినేసినాడు. ఇంకా ఆ సర్దార్జీ ఏం చేశాడంటే లేచిపోయి ట్యాప్ దగ్గర ఇట్లా నీళ్లు కడుక్కొని ఆ తడి చేతులు తన గడ్డానికి ఇట్లా రుద్దుకున్నాడు. ఈ సర్దార్జీలు అట్లే చేస్తారు. అంటే ఇట్లా రుద్దుకున్నాడు. ఈ అమెరికన్ చూసినాడు, ఈయన పోయి చేయగడుక్కున్నాడు, ఈయనకు గడ్డం లేదు. ఆయన అనుకున్నాడు ఇది టవల్ ఏమో ఇళ్లకు అని వాని గడ్డానికే పోయి ఇట్లా రుద్దేసినాడు. అది ఓరియంటేషన్ అంటే. అర్థమైందా అని.